కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము పేజీ నంబర్ 184 పేజీ అండి. 4వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నాను, జాగ్రత్త వినండి. ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి అని సంఘానికి పౌలు గారు ఒక హెచ్చరిక రాశాడండి. సంఘస్థులారా, సంఘ పెద్దలారా, సంఘ క్షేమాన్ని కోరుకుంటున్న క్రైస్తవులారా, మీ సంభాషణ ఎలా ఉండాలి అని చెప్తున్నాడంటే ఉప్పు వేసినట్టు అనే రాశాడండి. ఎలా ఉండాలి అంటే మీ సంభాషణ ఉప్పు వేసినట్టు రుచికరమైనదిగా ఉండాలి అన్నాడు. అంతటితో అర్థం కాదని మీ సంభాషణలో కృపాసహితముగాను ఉండాలి అని చెప్పాడు. అర్థమవుతుందా లేదా? మన సంభాషణ ఉప్పు వేసినట్టు రుచిగా ఉండాలి అని అంటే ఈ మాట నుంచే ఒక పద్యం పుట్టిందండి. ఈ మాట నుంచే ఒక పద్యం పుట్టింది. అదే పాఠ్యపుస్తకంలో కూడా ఉన్నది పద్యం. ఎందుకని ఉప్పు లేని కూర రుచి పుట్టగా అనే ఓ పద్యం ఉందండి. చదువు ఎంతున్నా కానీ ప్రవర్తన బాగాలేకపోతే ఆ చదువుని ఎవరు మెచ్చుకోరు. ఎందుకంటే ఉప్పు ఎంత మంచిది, కూర ఎంత మంచి వారు వండినా, ఎవరు వండినా అందులో తగినంత ఉప్పు లేకపోతే అది ఎలా రుచించదో అనే ఒక పద్యం, ఒక కావ్యం కూడా మన తెలుగు ప్రపంచంలో లేకపోలేదు. ఆయన అదే మాట్లాడుతూ ఏమంటున్నారంటే మీ సంభాషణ ఎలా ఉండాలంటే రుచికరమైనదిగా ఉండాలి కదా. అలాగే ఇంకెలాగంటే మీ సంభాషణలో కృపా సహితముగా ఉండాలన్నారండి. కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగేను అని మనందరికీ తెలుసు. కానీ మన మాటలో, మన మాట్లాడే తీరులో, మన ఉద్దేశంలో కృప అనేది దాగి ఉండాలని చెప్తున్నాడు ఆయన. ఏంటి సంభాషణ ఉప్పుగలదిగా ఉండాలంటే తీయగా మాట్లాడాలా కదా. మీరు తీయని మాటలకు రాలేదు అనేది కొత్త నిబంధన చెప్తున్న సత్యం. మీరెవరో చేసే సహాయానికి ఆశపడి రాలేదు సంఘంలోకి. మీరెవరో మీతో ప్రేమగా ఉంటారని ఆశపడి రాలేదు సంఘంలోకి. యేసుక్రీస్తు స్వరక్తం ఇచ్చి తన జీవితాన్ని కోల్పోయి నేను సువార్త ద్వారా ఆకర్షిస్తూ వచ్చినవాడు సంఘంలోకి. అలాంటి నీవు సంఘంలో తీయటి మాటలు లేవని, సంఘంలో ప్రేమ లేదని, ఇలాంటి అర్ధరహితమైన ఆరోపణలు సరైనవి కాదు. ఏవండి, ఆయన మాట్లాడుతుంది ఏంటంటే మీ మాటలు తీయగా ఉండాలని చెప్పట్లేదండి బాబు, రుచి కలదిగా ఉండాలని చెప్తున్నాడు ఆయన. మీ మాటల్లో, మీ సంభాషణలో ఏముండాలంటే కృప అనేది ఉండాలి. మీ సంభాషణ కృపాసహితంగా ఉండాలని చెప్తున్నాడు ఆయన. సంఘంలో ఎలా మాట్లాడాలంట, సంఘ సభ్యులతోటి, ఇతరులతోటి ఎలా అంటే మీ సంభాషణ చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నాడు ఆయన. మీరేం మాట్లాడుతున్నారు, అసలు మీ ఉద్దేశం ఏంటి? ఒక వ్యక్తి గురించి, వాక్యం గురించి మీరు ఒక వ్యక్తికి పరిచయం చేస్తున్నారు కదా, అక్కడ నీ ఉద్దేశం ఏంటి? నీ సంభాషణ అసలు దేని గురించి మాట్లాడుతున్నావు అనేది ముఖ్యం. కఠినంగా మాట్లాడాలా? అట్లా అనకూడదు. తీయగా మాట్లాడాలా? అట్లా అనకూడదు. ఏవండి, కానీ నీ ఉద్దేశం ఏంటి? నువ్వు మాట్లాడుతున్నావు చూసావా, నీ ఉద్దేశం ఏమిటి అనేది దేవుడు లెక్కలోకి తీసుకుంటాడు. దీని పేరే కృపాసహితముగా ఉండాలని అర్థం. నెమ్మదిగా వచ్చి రానట్టు ఫాస్ట్ ఇంగ్లీష్ అంటారు చూసారా, మేబీ ఇది ఇలాంటిది వద్దు కదండి. తెలుగు స్పష్టంగా వచ్చిన అక్కడక్కడ ఇంగ్లీష్ పదాలు తలిగిస్తూ నీకు చక్కగా మాట్లాడుతున్నా ఇంకేదో గొప్పగా మాట్లాడుతాను అన్నట్టుగా, సాహిత్యం మీద పట్టు ఉన్నట్టుగా ప్రవర్తిస్తడం ఇది సరైనది కాదు. మీ సంభాషణ ఎలా ఉండాలి అని చెబుతూ, సంభాషణ అనేది చాలా 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 విలువైనది, అంతకు మించి ప్రమాదకరమైనది. అర్థమవుతుందమ్మా? సంభాషణ అంటే మాట్లాడడం, సంభాషణ అంటే అదేంటండి మాట్లాడడం అండి, కమ్యూనికేషన్. మాట్లాడడం అనేది అత్యంత విలువైనది. వారు ప్రకటించకుంటే వారు ఎలా విశ్వసిస్తారు అంటారు ఆయన. అవును, అంటే ఒక వ్యక్తిలో విశ్వాసాన్ని కలిగించేది సంభాషణ. ఒక వ్యక్తి జీవితాన్ని సర్వనాశనం వైపు నడిపించేది కూడా సంభాషణనే. అందుకే ఉప్పుతో పోల్చాడు ఆయన. అది ఎక్కువైంది అనుకోండి విషం, ఉప్పు అనేది ఎక్కువైంది అనుకోండి విషంతో సమానం అన్నమాట. ఉప్పు రుచినే కలిగిస్తుంది, కానీ ఎక్కువ మోతాదు వాడామనుకోండి అనేకమైన వ్యాధులకు అది మూలమవుతుంది. అలాగే చెప్తున్నాడు, సంభాషణ అనేది చాలా ప్రయోజనకరమైంది. ఇంకొకటి అంతే ప్రమాదాన్ని కూడా కలిగిస్తుంది.
అని చెబుతూ మీ సంభాషణ కృపా సహితముగాను ఉండాలి. ఉప్పు లేకపోతే కూర ఎలా రుచించదో రుచికరంగా ఉండాలి. ఎక్కువ అవుతుంది అనుకోండి, ఆ రుచిని కలిగించే ఉప్పు కూడా విషముగా మారుతుంది. అర్థమవుతుందా ఆయన పోలిక? అలాగే ఎందుకు మరి అని అంటే, యేసుక్రీస్తు గారు అదే చెప్పారు. యేసుప్రభు ఎక్కడికి వెళ్ళినా మౌనంగా ఉండే ప్రయత్నం చేస్తారు. ఆయనకు మాట్లాడ రాక చేతగాక కాదు. ఆయన మాట్లాడినట్టు ఎవరూ ఎక్కడ ఎప్పుడు మాట్లాడలేరు. కానీ ఎప్పుడు మౌనంగానే, ఎందుకంటే ఆయన గొర్రె కచ్చింతురు అని అయితే మౌనంగా ఉన్నట్టు అన్నట్టుగానే ఉంటారండి. మౌనం అన్నిటికంటే పెద్ద సంభాషణ అంట. మౌనం అన్నిటికంటే పెద్ద సంభాషణ. మౌనం అనేకమైన సమాధానాలకు అది సమాధానం, అనేకమైన సమస్యలకు అది విరుగుడు లాంటిది. అర్థమవుతుందా ప్రియ దేవుని పిల్లలారా? కాబట్టి సంభాషణ అనేది ఎలా ఉండాలో చెబుతూ ఉప్పు వేసినట్టుగా ఉండాలి. మీ సంభాషణ రుచికరమైనదిగా ఉండాలి. క్రైస్తవ తల్లులారా, క్రైస్తవ సోదరులారా, సంఘ సభ్యులారా, మీరు ఏం మాట్లాడుతున్నారు, దీని వెనుక మీ ఉద్దేశం ఏంటి అనే విషయంలో మీరు జాగ్రత్త పాటించండి అని చెప్తున్నారండి. ఇంకా కాస్త ముందుకెళ్తే రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం మొదటి వచనం అండి. విశ్వాసం విషయమై ఇక్కడ చెప్తున్నాడు, విశ్వాస విషయమై బలహీనుడైన వారిని చేర్చుకొనుడి. అయినను సంశయములను తీర్చుటకు వాదములు పెట్టుకొనవద్దు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మరొకసారి దేవునికి స్తోత్రం. త్వరలో ముగించుకుందాం ప్రియ దేవుని పిల్లలారా. పౌలు గారు రోమా సంఘంతో పాటు మనందరికీ హెచ్చరిస్తున్న మాట ఏంటంటే, ఏమని చెప్తున్నారు ఆయన? సంఘములో విశ్వాసం విషయమై బలహీనుడైన వారిని చేర్చుకొనుడి అన్నారు. ఎందుకంటే బలహీనత అనేది ప్రతి ఒక్కరి వ్యక్తిలో ఉండే గుణం. కొందరికి డబ్బు అనేది బలహీనత. ఏమండి, ఎన్నో రకాల బలహీనతలు మనిషిలో ఉంటాయి. నేను అన్ని విషయాల్లో బలవంతుడునని నేను అనుకుంటే అదే నీ బలహీనత. ఏమండి, నీ మంచి గుణాన్ని నువ్వు చెబుతున్నావు చూసావా, అదే నీ బలహీనత. అర్థమవుతుంది ప్రియ దేవుని పిల్లలారా? ఆయన ఏమంటున్నారంటే, విశ్వాస విషయమై బలహీనుడైన వారిని చేర్చుకొనుడి. ఎందుకంటే విశ్వాసం అందండి, విశ్వాసం అన్నది యేసుక్రీస్తుని గురించిన వాక్యం వలన, యేసుక్రీస్తుని గురించిన సువార్త వలన ఏర్పడేది. మనమందరం విశ్వాసులం. క్రీస్తులోనికి రాకముందుకు చాలా సంవత్సరాలు మన పితరులు వేలకు వందల సంవత్సరాలు లోకంలో అలాంటి పరిస్థితుల మధ్య బతికిన వారండి. అర్థమవుతుందా లేదా మీకు అందరికీ? మన పితరులు, మన పూర్వీకులు చాలా ఏళ్ళు, వందల సంవత్సరాలు అందులో బ్రతికినవారు. అలాంటి మనల్ని యేసుక్రీస్తు సువార్త ద్వారా ఆయన ప్రేమించి దయ చూపించి మనల్ని తన సంఘంలోకి ఆహ్వానించాడు. ఆ ఒక్క రోజులో, ఆ కొన్ని రోజులలో మనం పరిపూర్ణమైన బలమైన స్థితికి ఎదగలేం. ఎందుకంటే మన పూర్వ చరిత్ర పరిశీలించినట్టయితే మన పూర్వీకుల చరిత్ర, వారి పూర్వీకుల చరిత్ర ఏదో రకంగా బ్రతికినవారు అంతే. అలాంటి దుర్భరమైన, విచక్షణ పూర్వకమైన పరిస్థితిలో నుండి క్రీస్తులోనికి వచ్చిన మనం ఏకకాలంలో, కొద్ది కాలంలో బలమైన స్థితికి చేరుకోలేం. కాబట్టి మన విశ్వాసం చాలా బలహీనమైందండి మనందరిది కదా. వినుట వలన విశ్వాసం కలును. ఆ ఏర్పడిన విశ్వాసం దృఢత్వంలోకి రావాలి. వినుట వలన విశ్వాసం వచ్చింది, గుడ్. వినుట వలన ఏర్పడిన విశ్వాసము దృఢమైన, బలమైన, సాతాను దుర్గములను పడదోసేంత బలమైనది ఎదగాలని పౌలు గారు కోరుకుంటారు. అలా ఎదిగే వరకు విశ్వాసంలో కొన్ని బలహీనతలు ఉంటాయండి. అలాగని బలహీనతల్నే చూపిస్తూ మాట్లాడుతూ, బలహీనతల్నే టార్గెట్ చేస్తూ, బలహీనతల్నే ఫోకస్ చేస్తూ ఉండిపోతే మరి మంచి గుణాలు ఎప్పుడు పట్టించుకుంటావు? ఏమండి, మంచి గుణాలు ఎప్పుడు పట్టించుకుంటావు? బలహీనతల్నే చూపిస్తూ దానినే అతి పెద్దగా ఆలోచిస్తున్నావు కదా తప్ప, మరి విశ్వాసంలో ఉన్న బలమైనది కొన్ని ఉంటాయి. యేసు దేవుడని నమ్ముతున్నాడు, ఇంకా అంతకంటే బలం ఇంకేమని చెప్పండి ఒక మనిషిలా? విశ్వాసంలో నేను బలవంతుడు అని చెప్పడానికి, అవునండి యేసు ద్వారా నేను నిత్యరాజ్యానికి చేరుకుంటాను, ఇంతకంటే బలం ఏం చూపించగలం ఒక విశ్వాసిలా? కానీ బలహీనతలు అంటారా? కొన్ని ఉంటాయండి, వాక్యపరంగా, ప్రార్థన పరంగా, ఆధ్యాత్మిక పరంగా కొన్ని ఉంటాయి. అలాంటి వారి సంశయములు, అనుమానాలు ఎన్నో ఉంటాయి. ఏమండి, మేము ఇది తినొచ్చా, ఇది చూడొచ్చా అని ఎన్నో అపోహాలు ఉంటాయి, అనుమానాలు ఉంటాయి. ఏంటంటే
ఎంతో కొంత అవగాహన లోపం ఉంటుంది. అలాంటి వారిని సంఘంలో చేర్చుకోండి. ఎవరైనా సరే వారితో మీరు మాట్లాడండి, కానీ వాదాలు పెట్టుకోకండి అని చెప్పాడు. అర్థమవుతుందా? అలా వాదాలు పెట్టుకుంటే ఏమవుతుంది? వాదాలు పెట్టుకుంటే ఉన్నది కాస్త ఊడిపోయి మరీ యేసులోనికి రాకముందు ఎంత భయంకరంగా ఉన్నాడో అంతకంటే భయంకరంగా మారిపోతారండి మనుషులు. దేనివల్ల? క్రీస్తులోనికి రావడం వల్ల కాదు. నేనున్నాను చూసావా, నేను అతడికి ఏదో చెప్పాలనే ఉద్దేశంతో, అతనికి ఏదో చెబుతున్నాననే ఉద్దేశంతో మాట్లాడుతూ ఉంటాను చూసారా. నా మాటల వల్ల ఆ వ్యక్తి కఠినుడైపోయి మరింత బలహీనుడైపోయి ఏకంగా యేసుక్రీస్తు పైనే అవిశ్వాసాన్ని ఏర్పాటు చేసుకొని అంతే, ఇది మనకొద్దు అనే స్థితికి వెళ్ళిపోతారండి. నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? ఇక్కడ మంచి గురించి మాట్లాడుతున్నారు, ఇంకా ఉద్దేశపూర్వకంగా చెడు చెప్పే వాళ్ళు వేరే ఉంటారు, వాళ్ళ గురించి తర్వాత మాట్లాడదాం. ఇక్కడ ఆయనకు ఏదో నువ్వు చెప్పాలనుకుంటున్నావు అని ఒక ఎగ్జాంపుల్ రాశారండి. తిండి విషయంలో, తిండి గురించే కూడా అండి, ఏ విషయం గురించి అయినా సరే ఏమండి, అందరూ మనలాగా బలవంతులు ఉండలేరు కదా, అందరూ మనలాగా వేగంగా అర్థం చేసుకోలేరు కదా, అందరూ మనలాగా వేగంగా స్పందించలేరు కదా. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, వారిలో ఉన్న అనుమానాలు తీర్చడానికి ప్రార్థన పూర్వకంగా కృపాసహితముగా మీ సంభాషణ ఉండాలి. వాదాలు పెట్టుకుంటున్నారేంటయ్యా? చనిపోయిన తర్వాత పరదేశానన్నా పరలోకమన్నా ఇప్పుడు అవసరం అంటావా? అది ఆలోచించి చెప్పు. ఏమ్మా, ప్రభువా ఈ ఆత్మను పరలోకం చేర్చుకోనంత మాత్రాన చేర్చుకోడు, వద్దు అన్నంత మాత్రాన వదిలేయడు ఆయన. ఎందుకోనండి చిన్న చిన్న విషయాలను మహాజ్ఞానం అనుకుంటూ బాగా పొరపడుతూ వింటున్న వారిని కలవరపరుస్తున్నాం, బలహీనలు చేస్తున్నామని పౌలు గారు ఆ రోజు నుంచి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఒక వ్యక్తిలో విశ్వాసం ఏర్పడడానికి, అయ్యా నా శ్రమని చూస్తున్న ఒక సేవకుడిగా, నువ్వు నీ ప్రార్థన చూస్తున్న ఒక సేవకుడుగా, నేను చాలా కష్టపడి వాక్యం చెప్పానండి అని అది మాత్రమే కనిపిస్తుంది. దానికి మించి 1,000,000 రెట్లు యేసు ప్రభు పడ్డాడు చూసావు కష్టం, అది నీకు కనిపిస్తుందా? దానికి మించి పరిశుద్ధాత్మ దేవుడు 2000 ఏళ్ళుగా భూమిపైన ఉంటున్నాడు చూసావా. సాతాను సింహాసనం అనే ఈ భూమిపైనే, ఈ పాప ప్రపంచంలోనే పరిశుద్ధాత్ముడు, ఆయన పేరే పరిశుద్ధాత్మ. అలాంటి ఆత్మ ఈ భూమిపైన అన్నిటికీ ఓర్చుకొని ఆ వ్యక్తిని కాపాడడానికి కాపలా కాస్తున్న సంగతి నీకు తెలుసా? ఆ కష్టం నీకు కనిపించట్లేదు కదా ఏమ్మా? అది నీకు కనిపించట్లేదు కదా? నువ్వు 4 సార్లు వాక్యం చెప్పేసరికి ఎంత విసుకొచ్చిందో, 5 సార్లు మందరించేసరికి ఎంత విసుకొచ్చిందో. వాళ్ళు ఏళ్ళు నిరీక్షిస్తున్నారు. కాబట్టి మన కళ్ళకు మన మేధస్సు దాన్ని అందుకోవట్లేదు, అంతే కదండి. ఎవరికైనా సరే క్రీస్తుని గురించిన వాక్యాన్ని బోధిద్దాం, కానీ వారిలో ఉన్న అనుమానాలు కావచ్చు, ఇంకా ఏదైనా సంశయాలు కావచ్చు, ప్రేమపూర్వకంగా దాన్ని తీర్చే ప్రయత్నం చేద్దాం. క్రమక్రమంగా ఏకకాలంలో మార్పు రావాలి. అప్పుడే అని అనుకుంటే ప్రియ దేవుని పిల్లలారా, అలాంటి వాదాలు మీరు పెట్టుకోకండి దయచేసి అని పౌలు గారు రిక్వెస్ట్ చేస్తున్నాడు సంఘాన్ని. అమ్మా, మీ సంభాషణ ఎలా ఉండాలి? అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు తల్లి? నువ్వు మాట్లాడుతుంది నీ ఉద్దేశంలో నిజమే, కానీ అలా మాట్లాడకూడదు అన్నాడు ఆయన. నువ్వు చెప్పుతుంది సత్యమే, కానీ అన్నీ మాట్లాడదగింది కాదు తల్లి. చూసారా, ఈయన మంచి గురించే చెప్తున్నాడు, ఇంకా మంచే. దేవుడు ఎంతమంది ఇలాంటి విపరీతమైన వాదాలు సమాజంలోకి బాగా వెళ్ళిపోయి క్రీస్తులో ఉన్న ఆ కొరకర విశ్వాసాన్ని, ఆ అరకొర విశ్వాసాన్ని కూడా దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయండి సమాజంలో. అలా ఉండకూడదు ప్రియ దేవుని పిల్లలారా, అలా ఉండకూడదు. అందుకే పౌలు అనే మహనీయుడు ఏం చేస్తున్నాడు ఒకసారి చూద్దాం. ఏం చేస్తున్నాడు చూద్దామండి. కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 19వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 19వ వచనం. నేను అందరి విషయము మరొకసారి చదవండి. నేను అందరి విషయము స్వతంత్రుడనై ఉన్నాను. ఎక్కువ మందిని సంపాదించుకొనుటకై అందరికి నన్ను నేనే దాసునిగా చేసుకుంటుని. పౌలు గారు స్వీయ అనుభవంతో చెప్తున్న మాట. ఆయన ఏమంటున్నాడంటే 9వ వచనం 19వ వచనం, నేను అందరి విషయమే స్వతంత్రుడై ఉన్నాను. నాకు స్వతంత్రత ఉంది. నాకు ఎలా మాట్లాడాలి, నేను ఏం తిండి తినాలి, ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఎక్కడ కూర్చోవాలి, నాకు నా జీవితం మీద నాకు దేవుడు స్వతంత్రాన్ని ఇచ్చాడు. ఒక వ్యక్తిగా స్వతంత్రాన్ని ఇచ్చాడు, ఒక సేవకుడుగా స్వతంత్రాన్ని ఇచ్చాడు. కానీ ఆయన ఏమంటున్నాడంటే ఎక్కువ మందిని సంపాదించుకొనుటకై అన్నాడు.
ఈ పదాన్ని మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. సంపాదించుకొనుటకే అనే పదంలో అర్థం ఏంటంటే ఎక్కువ మందికి క్రీస్తుని గురించి ప్రకటించడం కొరకే అని, ఎక్కువ మందిని క్రీస్తు సంఘంలో చేర్చడం కొరకే అని, నా దగ్గరికి రావాలనే పదం కాదు. ఎక్కువ మందిని సంపాదించుకొనుటకే అని అంటే వేరే వేరే సంఘాల నుంచి నాలోకి రావాలని కాదండి ఆయన భాష. అలాంటి సాడిస్ట్ కాదు ఆయన. ఎక్కువ మందిని సంపాదించుకొనుటకే అని అంటే దాని అర్థం ఏంటంటే మరి ఎక్కువ మందికి క్రీస్తుని గురించి నేను ప్రకటించాలి, మరి చాలా మందిని విశ్వాసులుగా నేను మార్చాలి అనే ఉద్దేశం. అది నా దగ్గరికే రావాలి అని కాదు, నా సంఘమే నిండాలి అనే ఉద్దేశం కాదు. అది అనేకులు నా వలన క్రీస్తుని గురించి తెలుసుకోవాలి, నాలో ఉన్న ఈ చిన్ని లోపాన్ని చూసి వారి విశ్వాస విషయంలో బలహీనుడు కాకూడదు అనే ఉద్దేశంతోనే నన్ను నేను దాసులుగా ఎంచుకొనిచున్నాను అన్నాడు. దాసులకు హక్కులు ఉండవు కదండి. దాసులు ఉన్నారనుకోండి, వాళ్ళకి రైట్స్ ఉండవు, హక్కులు ఉండవు, వాళ్ళు అలా బ్రతకాల్సిందే అంతే. నేను ఎవరికి దాసునుగా చేసుకొంచున్నానంటే సాటి విశ్వాసికి కాదు, క్రీస్తు యేసునకు దాసునుగా చేసుకొంచున్నాను. ఎందుకంటే నా జీవితం మీద నాకు ఎటువంటి రైట్స్ లేవు. నేను ఉన్నదే, నేను సువార్త చెబుతుందే సాటి వ్యక్తిలో యేసుక్రీస్తుని నిర్మించడానికి, సాటి వ్యక్తిలో యేసుక్రీస్తు పట్ల విశ్వాసం కలిగించడానికి. నేను ఉన్నదే అందుకు, ఒక క్రైస్తవుడిగా మారిందే అందుకు. నాకంటూ ఏది లేదు. ఇలాంటి నేను నా మాట చేత, నా ప్రవర్తన చేత, నా వాక్యం చేత ఇలా ఏ విధంగానైనా సరే ఆ వ్యక్తిని నేను కాపాడుకోవాలి యేసుక్రీస్తు ద్వారా. ఆ వ్యక్తిని యేసుక్రీస్తులో నేను నిలబెట్టాలి. కానీ నా ఇష్టానికి నేను పోయి, నా స్వేచ్ఛకు నేను పోయి ఒక వ్యక్తిని నేను పాడు చేయకూడదని తన్ను తాను ఎంత జాగ్రత్త చేసుకుంటున్నాడు చూడండి. ఎవరి కోసం అంటారు? బలహీనుల కోసం అండి. బలవంతులు ఉంటారా? ఉంటారు ప్రియ దేవుని పిల్లలారా. వారు వాక్యం చదివిన గ్రహిస్తారు. మామూలుగా మాట్లాడిన వాళ్ళకి అర్థమైపోతుంది కొంతమందికి. వాళ్ళు గిఫ్టెడ్, వారి గురించి ఆవేదన చెందట్లేదు ఆయన. వాళ్ళు గిఫ్టెడ్ అండి, వాళ్ళు గిఫ్టెడ్ పీపుల్స్. పిల్లల్లో కూడా చూడండి, చాలా తక్కువ టైంలో వేగంగా నేర్చుకుంటారు. చాలా తక్కువ టైంలో గమనిస్తూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళు గిఫ్టెడ్ చైల్డ్స్, ప్రతిభావంతులైన పిల్లలు అంటారు వాళ్ళను. ఎందుకంటే మనం చెప్పేది తక్కువ కానీ వాడు నేర్చుకునేది ఎక్కువ. కొన్ని సందర్భాలలో వాళ్ళు అడిగే ప్రశ్నలు కూడా మనకు ఆన్సర్లు ఉండవు. అంత తెలుసుకోవాలని కుతూహలం ఉంటుంది. తక్కువ చెప్పినా సరే సిన్సియర్గా చదువుతాడు. అంత బాగుంటారండి పిల్లలు. వాళ్ళు గిఫ్టెడ్ చైల్డ్స్ అంటారు. కానీ చాలామంది అలా కాదు కదండి, చాలామంది అలా కాదు కదా. అనేకులు, ఎక్కువ మందిని అంటే అనేకులను క్రీస్తులో నిలబెట్టాలి, అనేకులకు యేసుక్రీస్తు గురించి నేను ప్రకటించాలి, సువార్తలో వారిని విశ్వాసం విషయంలో బలవంతులు చేయాలి. కాబట్టి నన్ను నేను దాసుగా ఎంచుకొనిచున్నానన్నాడు. అర్థమవుతుందా? ఇంకా ఆ మాత్రమే కాదండి, 23వ వచనం కూడా చూడండి, 22వ వచనం కూడా, 9వ అధ్యాయము 22వ వచనం. ఏ విధము చేత నేను కొందరిని రక్షింపవలనని అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నాను. చూసాడు ప్రియదేవి, అందరిని రక్షించుకోవాలి అన్న ఆయన ఇక్కడ కొందరినైనా సరే రక్షించుకోవాలి అన్నాడు. మరలా ఎక్కువ మందిని సంపాదించాలి యేసుక్రీస్తు కొరకు చెప్పిన వ్యక్తి ఇక్కడ కొద్ది మందిని సరే రక్షించుకోవాలని అందరికీ అన్ని రకాలుగా నేను మాట్లాడుతున్నాను అన్నారు. ఎందుకంటే బలహీనుల వారిని కాపాడుకోవడానికి ధర్మశాస్త్రానికి లోబడిన వాడని కాకపోయినను అలా నేను ఉంటున్నానండి. సంఘంలో ఆచారాలు అనేవి లేవు అని లేకపోయినను నేను ఆ ఆచారాన్ని ఎందుకు ఆచరిస్తున్నానో తెలుసా? సంఘంలో ఉన్న బలహీనులను కాపాడుకోవాలి. సంఘంలో ఉన్న విశ్వాస విషయంలో చాలా లోపం కలిగి బ్రతుకుతారండి చాలామంది. ఇక్కడ చెప్తున్న వాక్యం అందరికీ అర్థం కాదని నాకు తెలుసు, నిజం చెప్తున్నాను. ఏ విధంగానైనా సరే ఈ వచ్చిన నీకు నీ క్రీస్తుని పట్ల విశ్వాసం రావడానికి ప్రతి విధమైన కార్యక్రమం, అది పాటన, చేతులెత్తడమా, కింద కూర్చోవడమా, ప్రభు శరీరం ఇచ్చేటప్పుడు గద్దించడమా, ఏదో ఒక యాక్టివిటీ ప్రకారం నీలో యేసుక్రీస్తు పట్ల విశ్వాసం కలగాలి. పైన కూర్చుకుని హక్కు అందరికీ ఉంది. కానీ కూర్చునేటప్పుడు నీకంటే పెద్ద వ్యక్తి కింద కూర్చున్నాడు, కనీసమైన అవేర్నెస్ లేకుండా ప్రవర్తిస్తున్నావు ఎందుకు? ఇంత స్వార్థమా? నీ పట్ల నీకే ఇంత స్వార్థమా? ఆలోచించు ఒకసారి. అంటే నీ మట్టుకు నీవేనా? అంటే ఎదుటి వ్యక్తి గురించి ఆయన బలహీనుడని ఆరోగ్యపరంగా కావచ్చు, వయసు పరంగా కావచ్చు, విశ్వాసపరంగా కావచ్చు, అంటే వారి గురించి నీకు పట్టింపు లేదా? కానీ పౌలు అలా కాదండి. మీరు ధర్మశాస్త్రం ద్వారా క్రీస్తుని అంగీకరించాలనుకుంటున్నానా? ధర్మశాస్త్రం నేను లోబడిన వాడిని కాను వాస్తవానికి అయితే, కానీ ఆ ధర్మశాస్త్ర ప్రకారమే యేసుక్రీస్తుని చెప్తా. ఆ ధర్మశాస్త్రం నేను కూడా లోబడిన వాడనే, అందులో నేను కూడా పండితుడినే, అయినా ఆ ధర్మశాస్త్రమే నాకు యేసుక్రీస్తుని పరిచయం చేసింది అని క్రమక్రమంగా. ఎందుకంటే ధర్మశాస్త్రానికి లోబడిన వాళ్ళు చాలా విధమైన ఆచారాలకు లోబడుతూ ఉంటారు.
అగో అలాంటి వాడిని నేను కూడా, అవేమి నేను వ్యతిరేకిస్తలేను, అయినా యేసుక్రీస్తు ధర్మశాస్త్రం కంటే గొప్పవాడు అని చెప్పడానికి చాలా ప్రయాసపడుతున్నారండి ఆయన. కొన్ని సందర్భంలో ఎదుటివారికి పౌలు గారు ఏమైపోయారంటే నటిస్తున్నాడు అని కడుకొచ్చేసిందండి. నేను నటించుటలేదు, సాటి విశ్వాసాన్ని ప్రభులో నిలబెట్టడానికి ప్రయాసపడుతున్నాను. అర్థమవుతుందా? అంటే ఎదుటి వారిలో విశ్వాసాన్ని కలిగించడానికి ఏ విధమైన ఛాన్స్ ఉన్నా దాన్ని వదులుకోవట్లేదండి ఆయన. ఎవరు? పౌలు అనే మహనీయుడు. మరి మనకంటే పెద్ద పెద్ద వాళ్ళే, పెద్ద పెద్ద తలకాయలు అవన్నీ పెద్దోళ్ళు, అలాంటి వారే అంత జాగ్రత్తగా సాటి విశ్వాస విషయంలో అంత జాగ్రత్త కలిగి బ్రతికితే, బలహీనుడైన వారిని బలపరచుటకు అంత కోల్పోతుంటే, సంఘ సభ్యులుగా ఉన్న మనం సాటి విశ్వాసిలో విశ్వాసాన్ని నిలబెట్టడానికి ఏం ప్రయోగం చేస్తున్నాం? ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాం తెలుసా? కూల్చే మాటలు మాట్లాడుతున్నామా? వారిని నిలబెట్టే మాటలు మాట్లాడుతున్నామా? సంఘ సభ్యులుగా మనం అందరం జ్ఞాపకం పెట్టుకోవాలి. కూల్చేలా ప్రవర్తిస్తున్నావా? సాటి వ్యక్తిలో విశ్వాసం బలపడేలా నువ్వు చూస్తున్నావా? నువ్వు యథార్థంగా ఉన్నా లోపాలు చూపించే సమాజం, ఇక లోపభూయిష్టంగా బ్రతికితే ఇంకెలా ఉంటుంది? మనం నిస్వార్థంగా ఉన్నా ఏదో స్వార్థం ఉంది అనుకునే తత్వం, ఇంకా అలాంటి వారి దగ్గర మనం ఏదో మన కోసం ఆలోచించుకుంటుంటే ఆలోచిస్తున్నారు ప్రియ దేవుని పిల్లలారా. కాబట్టి సంఘ సభ్యులుగా చేర్చబడిన మనం, వాక్యం తెలుసు అనుకుంటున్న నీవు, వాక్యం తెలుసు అనుకుంటున్న నేను ప్రభులో నిలబడ్డాను అనుకుంటున్న మనం, మరి బలహీనుడమైన విషయంలో, ప్రార్థన విషయంలో కావచ్చు, వాక్యం విషయంలో కావచ్చు, సత్యం విషయంలో కావచ్చు, ఏమండి కొంచెం బలహీనంగా బ్రతుకుతున్న వారి విషయంలో మనం ఎలాంటి జాగ్రత్తలు కలిగి బ్రతకాలి, వారి పట్ల మనం ఎలా ప్రవర్తించాలి అనేదే ఈరోజు మనం అందరం నేర్చుకోవాలండి. ఇదా మన సంభాషణ ఎలా ఉండాలి? ఉప్పు వేసినట్టు కృపాసహితముగా ఉండాలి. సోదరులారా, సంఘ సభ్యులారా, మీరు మాట్లాడే తీరు చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. అది ఉప్పు ఎక్కువైందా ఖచ్చితంగా విషం అవుతుంది. మంచి విషమే ఇంత అండి. నువ్వు మంచే చెప్పాలనుకుంటున్నావు, గుడ్, మంచే నువ్వు చెప్తుంది, మంచే, తప్పని కాదు అది. కానీ ఎంచుకున్న పర్సన్ కరెక్ట్ కాడు. నువ్వు చెప్తున్న టాపిక్ మంచిదే, వాక్యం మంచిదే, అదన్నీ గుడ్, కానీ ఎవరికి చెబుతున్నావో కనీసమైన అవగాహన కూడా లేదు నీకు. ఇది మంచి విషయం అండి. ఇంకా కావాలనే కొన్ని మాట్లాడతాం మనం కొంతమంది దగ్గర, అది ఎంతటి ప్రభావితాన్ని కలిగించి నాశనానికి నడిపిస్తుందో గతంలో కూడా విన్నాం, మరొక్కసారి విందాం. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము, అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 50వ వచనం. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 50వ వచనం అండి. ప్రభువాక్యము ఆ ప్రదేశం అంతటా వ్యాపించెను. కానీ యూదులు భక్తి మర్యాదలు గల స్త్రీలను ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలునకు బర్నబాకును హింస కలుగజేసి వారిని తమ ప్రాంతముల నుండి వెళ్ళగొట్టిరి. ఇక్కడ దేవునికి స్తోత్రం అని చెప్పాలనా? చూసారా, ఇక్కడ ఏం మాట్లాడుతున్నారంటే మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఉండాలి అని క్షేమం కోరి మాట్లాడుతున్న వారికి ఆయన హెచ్చరికలు జారీ చేశాడు. మీరు మాట్లాడుతున్న ముమ్మాటికి సువార్తనే, వాక్యమే, కానీ అని హెచ్చరికలు చేశారండి ప్రేమపూర్వకంగా పౌలు గారు. ఇక సంభాషణ, ఇక్కడ ఈ సంభాషణ ఎలా ఉందో తెలుసా? ఆ సంఘంలో, ఆ పట్టణంలో ఎవరు ఉన్నారంట అంటే భక్తి మర్యాదలు గల స్త్రీలు ఉన్నారండి. గతంలో మనం విన్నామమ్మా, ఒక్కసారి రిహార్సల్ చేస్తున్నాను. భక్తి మర్యాదలు గల స్త్రీలు ఉన్నారు. అక్కడికి కొంతమంది వచ్చారు. వచ్చిన తర్వాత ఏం చెప్పారో తెలియదు కానీ ప్రియ దేవుని పిల్లలారా, పరిశుద్ధుడైన పౌలుపైనే వాళ్ళు నిందలు వేశారు, సువార్థికుడైన పౌలుపైనే రాళ్ళేశారు. మంచి చెప్తున్న పౌలుపైనే అవమానకరంగా మాట్లాడారండి. అవమానకరంగా మాట్లాడమే కాదు, మరలా మా పట్టణానికి రాకు అని ఆజ్ఞలు విధించారు. ఆ ఊరు నుంచి తరిమి కొట్టారు ప్రియ దేవుని పిల్లలారా. ఎవరినే? పౌలు గారినే. బర్నబానండి, సువార్త కోసం తన ప్రాణాలను సైతం కూడా గట్టిగా ఎంచుకున్న వారు వాళ్ళు. క్రీస్తు కొరకు శ్రమలనే ఆనందంగా స్వీకరించిన జీవితాలు వాళ్ళే. అలాంటి వారు ఆ పట్టణానికి వాక్యాన్ని చెప్పడానికి వెళ్ళారండి. వెళ్ళగానే నిజంగా చాలామంది ఆయన వాక్యాన్ని అంగీకరించారు. ఆ అంగీకరించిన వారిలో ఎవరున్నారంటే స్త్రీలు ఉన్నారండి. ఆ స్త్రీలు కూడా ఎలాంటి వారు అంటే భక్తి మర్యాదలు కలిగిన స్త్రీలు వాళ్ళు. బేసికల్గా
వాళ్ళు బేసిక్గా ఏంటంటే వాళ్ళు మర్యాదతో కూడిన కుటుంబాలు అవన్నీ, గౌరవప్రదంగా బ్రతికే కుటుంబాలు అవన్నీ. నిజం, ఏదో మంచి ప్రైవేట్ లైఫ్ కలిగిన జీవితాలు వాళ్ళందరివి. ఏమండి? అలాంటి వారి దగ్గర యేసుక్రీస్తు ఆయన ప్రేమతత్వం, ఆయన దయాలత్వం, ఆయన మాటలు వారు ఇంకా బాగా ఆకర్షించాయండి. అర్థమవుతుందండి? ఇక యేసుక్రీస్తు దయాగుణం, ఆయన అద్భుత కార్యాలు, ఆయన శిలువ పైన పలికిన మాటలు, ఇంకా ఆయన ప్రేమతో కూడిన అద్భుతాలు, ఆ మాటలు ఇంకా వారి జీవితాన్ని కట్టిపడేశాయి. బేసికల్గా వాళ్ళు అప్పటికే సాధుగుణం కలిగిన వ్యక్తులు, భక్తి మర్యాదలు కలిగిన వ్యక్తులు. అలాంటి వారికి దయాగుణం కలిగిన యేసుక్రీస్తు పరిచయం అయ్యేసరికి చాలా ఆనందించారు ప్రియ దేవుని పిల్లలారా, చాలా ఆనందించారు. కానీ అక్కడికి ఒక గుంపు వచ్చిందండి. వచ్చిన తర్వాత ఏం చెప్పారో తెలియదు, కానీ ఎంత గౌరవంగా చూశారో పౌలు గారిని, ఎంత ప్రేమగా చూశారో యేసు వైపు, అంతే తీవ్రంగా పరిగణించేలా కొట్టారండి. ఎవరు? భక్తి మర్యాదలు గల వారి ప్రియ దేవుని పిల్లలారా. ఇక్కడ బలహీనుడు కాదు. ఇప్పటి వరకు మనం బలహీనుల గురించి మాట్లాడుకున్నాం. ఇక్కడ బలహీనుడు కాదండి చెడిపోయింది. వాళ్ళ విశ్వాస విషయంలో బలహీనులు అండి అంటే మనం ఓకే వదిలేయచ్చు. ఎందుకంటే బేసికల్గా వాడి విశ్వాస విషయం బలహీనుడయ్యా, అలాంటి వారికి చెడు చెప్పావు, మరింత చెడిపోయాడు, ఓకే అంగీకరించవచ్చు. కానీ వీళ్ళు బేసిక్గా భక్తి మర్యాదలు గల కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు. వీళ్ళు బేసిక్గా చాలా మంచి కుటుంబం, మంచి మర్యాదస్తులు, సాధుగుణం కలిగిన వ్యక్తులు. అలాంటి వారికి ప్రేమ అనే యేసు ప్రేమ అర్థమైందండి. ఇంకెంత బాగుంటారు చెప్పండి? ఇంకెంత బాగుంటారు? ఇంకెంత బాగుంటుంది? గాలికి అదే అగ్నికి గాలి తోడైతే ఇంకా ఎట్లా విస్తరిస్తుందో, ఇంకా ఎలాంటి మంచి గుణానికి, ఇలాంటి భక్తి జీవితానికి యేసు అనే ప్రేమతత్వం పరిచయం అయితే నిజంగా జీవితాలు బంగారాలండి. అలాంటి మంచి జీవితాల్లో ఒక చీకటి రోజు వచ్చింది. ఒక చీకటి రోజు వచ్చింది. దయగా యేసుక్రీస్తు గురించి ప్రకటించిన వారి పెదవులు, మరలా చెప్తున్నాను, ప్రేమగా యేసుక్రీస్తు గురించి చెప్పిన వారి జీవితాలు అంతే కసిగా పౌలు గారి పైన, బర్నబా గారి పైన కత్తిగట్టారండి. ఎవరు వాళ్ళు? భక్తి మర్యాదలు గల వాళ్ళు, భక్తి మర్యాదలు గల ప్రముఖులు, స్త్రీలు, వాక్యం పట్ల అవగాహన కలిగిన వారు, వాక్యాన్ని పరిశోధించే గనులండి వాళ్ళందరూ, గనులు. అలాంటి గనులు ఏమైపోయారంటే చెప్పుడు మాట ఎంతో టోన్నైనా నాశనం చేస్తుంది. చూసారా? భక్తి మర్యాదలు గల వారే ఇలా చెడిపోతే ఇక బలహీనుల పరిస్థితి అని చెప్పండి ప్రియ దేవుని పిల్లలారా. సాధు గుణం కలిగిన వాళ్ళే ఇంత కఠినంగా మారిపోతే, మర్యాద కలిగిన వీరి జీవితాలే ఇంత దౌర్భంగ్యంగా మారిపోతే, ఇంకా బలహీనులైన వాళ్ళు, అరకొర విశ్వాసం ఉన్న వాళ్ళు ఏమ్మా ఇంకా ఎలా చెడిపోతారో మీరు ఒక్కసారి మీ ఊహకు తెచ్చుకోండి. పౌలు గారిని అవమానించడం ఏంటి? ఆయన మనలాంటి వాడా, నాలాంటి వాడు చెప్పండి? ఆయన బోధ నాలాంటిదా, ఆయన జీవితం నాలాంటిదా? నన్ను అవమానించారంటే అర్థం ఉంది. పౌలు గారయ్యా, ఆయన పౌలు ఆదర్శమూర్తి మనందరికీ. ఏమ్మా క్రీస్తు కొరకు ఒక వ్యక్తి విశ్వాస అభివృద్ధి కొరకు, బలహీనుల కొరకు తన్ను తాను బలి చేసుకున్న క్రీస్తు లాంటి గొప్ప గుణం కలిగిన వ్యక్తి అండి ఆయన. అలాంటి వారి పైన కూడా రాళ్ళేశారంటే, అలాంటి వారికే వాళ్ళు హింస కలిగించారంటే, దుర్భాషలు ఆడారంటే ఒకసారి ఆలోచించు. భక్తి మర్యాదస్తులకు ఇంతకంటే చీకటి రోజు ఇంకేదైనా ఉంటుందా? ఇదంతా దేనివల్ల ఏర్పడింది? చెప్పాను కదా, కొంతమంది యూదులు వచ్చేసి రేపారంట, వాళ్ళని ప్రేరేపించారు వారి హృదయాలని. ఎన్నిసార్లు ప్రేరేపించారో తెలియదు, అన్నిసార్లు ప్రేరేపించారండి. చూసారా? ఆ ప్రేరేపణ ముందు వాళ్ళ భక్తి మర్యాదలు కూడా జీరో అయిపోయాయి. వారి మాటల ముందు వారిలో సహజాతంగా కూడుగట్టుకున్న, సహజాతంగా నివసిస్తున్న విశ్వాసము, భక్తి, మర్యాద ఇవన్నీ జీరో స్థాయిగా నిలబడిపోయాయండి. అవన్నీ బలహీనంగా మారిపోయాయి. చూశారా ప్రియ దేవుని పిల్లలారా? ప్రేరేపణ, అందులో చెడ్డ ప్రేరేపణ ఎంతటోనైనా సరే దారి తప్పిస్తుంది. మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఉండాలి. ఏమండి? అక్కడ ఉద్దేశపూర్వకంగా వారిలో అది కలిగించారు ఆనాటి యూదులు. ఈరోజు మనం మాట్లాడుతున్న మాటలు అసలు ఏంటి? నీ మాటల్లో ఉద్దేశం చెప్పు. అనకూడనివి, ఇతరులు వినకూడనివి చెప్పేయడమే, అనేయడమే. కానీ దానివల్ల ఎంత నాశనం అయిపోతారో వారి భక్తి విశ్వాసాలు ఒక్కసారి ఎప్పుడైనా పసిగట్టారండి? నీ ప్రాణం పెట్టడం వల్ల వాళ్ళు విశ్వాసంగా మారాడా చెప్పు? నువ్వు త్యాగం చేయడం వలనో, నువ్వు సహాయం చేయడం వలనో ఒక వ్యక్తి యేసులోకి వచ్చాడా చెప్పు? నువ్వు ప్రేమగా మాట్లాడుతూ వచ్చాడా? ఏమ్మా, నువ్వు మంచిగుంటూ వచ్చాడు ఆయన ప్రభులోకి? పరిశుద్ధాత్మ దేవుడు ఆకర్షిస్తే
క్రీస్తు ప్రాణత్యాగం చేస్తే ఆ వ్యక్తిలో కొంచెం కొంచెం విశ్వాసం ఏర్పడుతుంటే దానిని కూడా పాడు చేయడానికి ఆ సంఘ సేవకుని గురించి చెప్తివి, ఈ సంఘ సేవకుని గురించి చెప్తివి, ఎన్నో రకాల పదాలు ఉచ్చరించబడుతుంది. ఎంత నాశనం అయిపోతారో ఒకసారి ఆలోచించవు ఎప్పుడన్నా. వాక్యమైనా సరే సంభాషణ ఉపవేసినట్టు ఉండాలి, చాలా జాగ్రత్త పాటించండి, వారితో వాదాలు పెట్టుకోకండి, వారు బలహీనులండి అని పౌలు గారు ఎంత రిక్వెస్ట్ చేస్తున్నారండి సంఘ విషయంలో, ఒక బలహీనుడైన విశ్వాస విషయంలో. ప్లీజ్ కాపాడుకుందాం, మనమంతా కలిసి సరి చేసుకుందాం. ఏమ్మా, అది గద్దిస్తాం ఒక పద్ధతి ప్రకారం, ప్రేమిద్దాం ఒక పద్ధతి ప్రకారం, సహిద్దాం అని ఎన్ని చెప్తున్న ఆ పౌలు గారికే ఒక చేదు అనుభవం ఎదురైందండి. ఆలోచిస్తున్నారు ప్రియ దేవుని పిల్లారా? భక్తి మర్యాదలు కలిగిన వారే అలా ప్రవర్తిస్తే చెప్పుడు మాటల వల్ల ఇక బలహీనులు ఎలా మారిపోతారు? కాబట్టి ప్రియ దేవుని పిల్లారా, సంఘ సభ్యులుగా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నది ఒకటే, దయచేసి చెప్తున్నా, దండం పెట్టి చెప్తున్నా, మీరు ఏం మాట్లాడుతున్నారో మీ ఉద్దేశం ఏంటో ఒక్కసారి పరిశీలించుకోండి. దానివల్ల ఎంతమంది నాశనం అయిపోతారో, ఎంతమంది ప్రభుకు దూరం అయిపోతారో ఒక్కసారి నీ ఊహకు తెచ్చుకో. చెప్పి ఏం సాధిస్తావు చెప్పు, ఏం సాధిస్తావు? నీకు నచ్చనంత మాత్రం చెడ్డోడా, నీతో మంచిగా మాట్లాడుతున్నంత మంచోడా? ఒక నియమం, ఒక ఫండమెంటల్ అంటే ఏంది లేదండి. నీతో మంచిగా మాట్లాడిన చేత మంచోడా, నీతో ప్రేమగా మాట్లాడుతున్న చేత మంచోళ్ళా, నీతో కఠినంగా ఉచ్చరిస్తున్నంత మాత్రం చెడ్డోళ్ళా? ఇదేనా నీకు తెలిసిన లౌక్యం? ఇదేనా నీకు తెలిసిన పరిశుద్ధాత్మ ప్రేరణ? అంటే ఒక ఫండమెంటల్ అంటూ, ఒక వాక్యం అంటూ ఏది లేదా అండి? ఏది లేదా? అంటే మనతో ప్రేమగా మాట్లాడితే వాళ్ళు మంచోళ్ళు, మన గురించి రఫ్గా కఠినంగా మాట్లాడితే చెడ్డోళ్ళు. నువ్వు ఎలా మాట్లాడినా అందులో విషయం ఏంటో ఒకసారి ఆలోచించు. నువ్వు కఠినంగా మాట్లాడుతాను, గుడ్, విషయం ఏంటి అసలు? దేనికోసం నువ్వు కఠినంగా మాట్లాడుతున్నావు? అదొకటి. నువ్వు చాలా ప్రేమగా మాట్లాడుతున్నావు, గుడ్, దేని కొరకు అనేది ప్రశ్న. ఏముండదండి, ఏముండదు, ఒత్తిదే అంత మనది. దేని కొరకు చెప్పు. నా గురించి చెప్తున్నావు అనుకుందాం, నేను నా మీదనే పెట్టుకొని చెప్తున్నాను, మీ గురించి చెప్తాను. ఒక వ్యక్తికి చెప్తున్నావు, ఎందుకోసం? ఏలియా అనే వాడి దగ్గరికి వస్తే మీ ఆత్మీయ జీవితాలు నాశనం అయిపోయి నరకానికి వెళ్ళిపోతారా అని వాళ్ళని ప్రేమించి చెప్తున్నావా, లేకపోతే నన్ను పతనం చేయడానికి చెప్తున్నావా? ఆలోచించు. నిజంగా నా దగ్గరికి వస్తే, వాడు నా సంఘంలో సహవాసిగా ఉంటే, విశ్వాసగా ఉంటే, వాడి జీవితం పతనమైపోయి నరకానికి వెళ్ళిపోతారంటే నువ్వు నా మీద తిరుగుబాటు చేసిన తప్పు లేదు. ఎందుకంటే ఒక ఆత్మ రక్షణ కొరకు నువ్వు ఫైట్ చేస్తున్నావు. అంతే కదా, అవును కదా? నా మాయ మాటలకు వాడు లోబడిపోయి, మరలా చెప్తున్నాను, నా తీయటి మాటలకు వాడి జీవితాన్ని కరిగించుకుంటా ఉంటే, అది నీకు గమనించిన నీవు వాడి తీయటి మాటలకు, వాడిచ్చే సహాయానికి నువ్వు లోబడిపోయి, వాడి చేత భవిష్యత్తులో ఏదో అవసరత ఉంటుందని నువ్వు ఆలోచించి నీ ఆత్మీయతను పనంగా పెడుతున్నావు. నీలో ఉన్న విశ్వాసాన్ని వానికి తాకట్టు పెడుతున్నావు. నీలో ఉన్న విశ్వాసం యేసుక్రీస్తు వల్ల ఏర్పడింది బిడ్డ. నువ్వు దానిని ఎవ్వడికో తాకట్టు పెట్టడం ఏంటి అని ఆ విశ్వాసాన్ని మంచి వైపు నడిపించడానికి నువ్వు మాట్లాడుతుంటే ఆ ప్రభువు కూడా నీకు సపోర్ట్ చేస్తాడు. నీ ఉద్దేశం అదేనా చెప్పు? అది కాదండి. అలా మాట్లాడుతున్నా కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. అలా మాట్లాడుతున్నా కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. ఏవండి? కానీ అలా ఉద్దేశం అది కాదండి. ఉద్దేశం అది కాదు. అలా మాట్లాడడం వల్ల వింటున్నవాడు గ్రహించడు అని అనుకుంటున్నావా? ఆ తర్వాత వాడిని గ్రహింపుకి వచ్చినాక ఏమైతే తెలుసా? అందరికి అట్లాంటి వాళ్ళే, అందరికి అలాంటి వాళ్ళే అని నిన్ను అపార్థం చేసుకుంటాడు, నన్ను అపార్థం చేసుకుంటాడు. అన్నిటికీ మించి మన కోసం ప్రాణం పెట్టాడు యేసయ్య. ఆయనను కూడా అపార్థం చేసుకొని లోకంలో కలిసిపోవడానికి సిద్ధంగా ఉండరు. ఎంతోమంది లోకంలో కలవలేదు చెప్పండి. ఎక్కడికైనా వెళ్ళండి, కానీ ఆ చర్చికి వెళ్ళకండి. ఎన్ని చెప్పారండి బాబు మన గురించి? చెప్పి ఏం సాధించావు బ్రో? ఏం సాధించావు చెప్పు. నువ్వు వాణ్ణి నాశనం అవుతున్నావు, చేశావు, నువ్వు కూడా నాశనం అవుతున్నావు. ఇగో వీడే సాక్ష్యం అన్నావు, ఆ సాక్ష్యాలు లేకుండా పోయారు. నీకు అర్థమవుతుందా భాష? వీడే సాక్ష్యం అండి, నా కళ్ళే సాక్ష్యం. ఆ సాక్ష్యాలు లేకుండా పోయాయిరా ఈరోజు. నీకు అర్థం కావట్లేదు. నీ కళ్ళే కన్నీటితో నిండిపోయాయి ఈరోజు. నీకేమైనా అర్థమవుతుందా? నన్ను పతనం చేయడానికి సాటి విశ్వాసాన్ని పతనం కోరుకుంటావా? ఎవరేమైనా సరే ప్రియ దేవుని పిల్లల, బీ కేర్ఫుల్గా ఆలోచించండి. ఒక వ్యక్తి, మన సంభాషణ, మన మాట, మన ఉచ్చారణ ఆ వ్యక్తిలో ఎంతటి విఘాతాన్ని మిగిలిస్తుందో, భవిష్యత్తులో అతన్ని విశ్వాసగా నిలుపుతుందా, విశ్వాసహీనుడుగా తయారు చేస్తుందా, ఒక్కసారి పునరాలోచించుకొని మాట్లాడడం మంచిది. అర్థమవుతుందమ్మా? ఖండించడం తప్పు కాదండి, నీ ఉద్దేశం తప్పు.
గద్దించడం తప్పు కాదు, నీ ఉద్దేశం తప్పు అంతే. మనది సదుద్దేశంతో, నిజంగా చెప్తాను, సదుద్దేశంతో ఒక సత్యం కొరకు, ఒక వాస్తవం కొరకు పోరాడే మనసత్వం మనకు లేదు, మాట్లాడే తత్వాలు మనకు లేవు. అంతే, మనకు నచ్చింది గుడ్, మనకు తెలిసింది వండర్, అంతే, ఇంకేం లేదు. ఇలా అయితే ఉండం ప్రియ దేవుని పిల్లలారా, ఉండం. దేవునిలో చాలా కాలం ఉండవండి. మనం పతనమవుతాం, చాలామందిని ఈడ్చుకొని వెళ్ళిపోతాం. ఆ తర్వాత పొరపాటు అయిపోయింది, తప్పు అయిపోయింది అని ఎంత ప్రయాసపడితే ఏం లాభం చెప్పండి? జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయిన తర్వాత. అయినా మనకి ఏం కావట్లేదని మీరు అనుకుంటున్నారా? ఒకటే యేసుప్రభు చెప్పాడు, ప్రభువా అది గురుగు, ప్రభువా దాన్ని తీసేస్తా అన్నాడంట. అది గురుగాని నాకు కూడా తెలుసు. తన పక్కన గోధుమ ఉందిరా, ఆ గురుగును పెళ్ళగిస్తుంటే గోధుమలు కూడా పాడైతాయి బిడ్డ, వదిలే అన్నాడు. అర్థమవుతుందా? ఇస్కరియోతు యూద తనను అప్పగిస్తాడని కూడా తెలుసు ఆయనకు. యేసుప్రభు రాయబడిన ప్రకారం తను ఎలాగే వెళ్ళిపోతాడండి? ఒక వ్యక్తి కావాలని అవసరం లేదు దానికి. యేసుప్రభు తన గురించి రాయబడిన ప్రకారం ఆయన వెళ్ళిపోతాడు. తన గురించి రాయబడిన ప్రకారం ఆయన జన్మించాడు. తన గురించి రాయబడిన ప్రకారం తను వెళ్ళిపోతాడు మరణానికి. దానికి ఇస్కరియోతు అని ఒక పర్సన్ కావాలని బైబిల్ ఎక్కడ చెప్పలేదు. అర్థం చేసుకుంటున్నారు మీరు? ఆయన లేకపోతే యేసుప్రభుని ఎలా పట్టుకునేవారు? ఇవన్నీ అరకొరగా మాట్లాడకు. ఆయన రాయబడిన ప్రకారం ఆయన వెళ్ళిపోతాడని చెప్పింది బైబిల్, అంతే. అర్థమవుతున్నదా ప్రియ దేవుని పిల్లలారా? అలాగని ఎందుకు మరి ఇస్కరియోతు యూదనని ఓర్చుకున్నాడు అని అంటే, నేను వచ్చిందే చెడిపోయిందని రక్షించడానికి అనే కాన్సెప్ట్ చూస్తున్నారా? నేను వచ్చిందే నశించిన దాన్ని రక్షించడం కొరకు అని యేసుప్రభు ఎన్ని రకాలుగా మాట్లాడి ఉంటారు చెప్పు. నేను మాట్లాడుతున్నప్పుడు నా ఉద్దేశం నీకు అర్థమవుతుంది. అర్థమైతే దానికి రిఫ్లెక్షన్గా ఎన్నో రకాలుగా నువ్వు మాట్లాడే ప్రయత్నాలు చేస్తావు. అలాంటిది నన్ను అప్పగించే వ్యక్తి ఈ పలానా వ్యక్తే అని తెలిసిన తర్వాత కూడా యేసుప్రభు ఆయనను మార్పు కొరకు మాట్లాడలేదంటారా? మాట్లాడరండి. తొలగించుకోవడం పెద్ద పని కాదు యేసుప్రభుకు. నశించిన దానిని వెతికి రక్షించడం కొరకు నేను వచ్చాను అని చాలా ఓపిక పట్టాడండి. ఆ ఓపికను, ఆ మాటలను, ఆ ప్రేమను ఎందుకో ఇస్కరియోతు యూదా అర్థం చేసుకోలేకపోయాడు. ఆ తర్వాత ఒక నిరపరాధిని అప్పగించాను అని జీవితంలో కుళ్ళి కుళ్ళి ఏడ్చిపోయి తన జీవితాన్ని తన పతనం చేసుకొని నేటి వరకు అనిపించుకుంటున్నాడు అందరి చేత. మనం కూడా అంతేనండి. మనకప్పుడు కొన్ని సందర్భాల్లో ఆ ఇస్కరియోతు యూదా కూడా కరెక్టే అనిపించింది. లేఖనములు చెప్తున్న మెస్సయ్య అయిన కాడు, మా ప్రవక్తలు బోధించిన మెస్సయ్య అయిన కాడు, మా మోషే చెప్పిన మేసు ఈయన ఎస్సయ్య అయిన కాడు అని ఎన్నో విషయాలు మనకు అర్థమైపోయాయి. కొన్ని వాక్యాలు కూడా చూడండి, మనోళ్ళు కూడా చాలా అదే వాక్యాన్ని ఉద్దేశించి మనలో నుంచి వెళ్ళిపోయిన వాడు మనవాడు కాడు. ఇలాంటి ప్రసంగాలను విపరీతమైన ధోరణితో చేయడం వల్ల చాలా డ్యామేజ్ జరుగుతుంది. అలాంటి ధర్మశాస్త్రంలో వాక్యాలు ఉపయోగించు యేసు వైపు చూశాడు. అలా అనిపించట్లేదు నాకు. ఇలాంటి వాడిని అప్పగించిన తప్పేం లేదనుకుని బలపడ్డాడు మొదట. ఆ తర్వాత డబ్బాషగా మారిపోయింది. ఆ తర్వాత రియలైజ్ అయ్యాడండి, ఒక నిరపరాధిని నేను అప్పగించాను, ఒక నిరపరాధిని నేను చంపేశాను, అయ్యో అని చాలా ఏడ్చాడండి. తనకు తానుగా చచ్చిపోయాడు. అర్థం చేసుకుంటున్నారు ప్రియ దేవుని పిల్లలు? నష్టం జరిగిన తర్వాత నేను పశ్చాత్తాపం వస్తే ఏం లాభం? కాబట్టి మన సంభాషణ ఉప్పు వేసినట్టుగా ఉండాలి అని ఎంత రిక్వెస్ట్గా రాశాడండి సంఘానికి. ఇక భవిష్యత్తులో మీరు గతంలో విన్న వాటి కంటే ఎక్కువగా వినబోతారు. అందుకని ముందస్తు జాగ్రత్తగా చెప్తున్నాను. అర్థమవుతుందా? ఇక భవిష్యత్తులో నెక్స్ట్ కమింగ్ సండే నుంచి ఇంకా ఎక్కువగా వైరల్ అవుతాయి మన పైన. మౌనం, ప్రార్థన, సహనం అన్నిటిని జయిస్తుంది. తొందరపడి ఆన్సర్ ఇస్తున్నాం కదా అనుకుంటే పోతే మొదటికే మోసం వస్తుంది. అర్థమవుతుంది ప్రియ దేవుని పిల్లలు? కాబట్టి మనం మరలా చెప్తున్నాం, నేను, నీవు నీ సంభాషణ వల్ల ఒక విశ్వాసి బలపడుతున్నాడా, ఒక విశ్వాసి బలహీనమవుతున్నాడా? నీ ప్రవర్తన వల్ల ఒక విశ్వాసి బలవంతుడిగా మారుతున్నాడా, బలహీనుడవుతున్నాడా? అన్ని రకాలుగా అండి మనల్ని మనం ఎప్పుడు పరిశీలించుకుంటూ ఉండాలి. ఇక దీనికి మించిన సువార్త ప్రకటన ఏముంది? బీ కేర్ఫుల్.